హాయ్ హలో నమస్తే. నేను మీ డైటీషియన్ గాయత్రి, టైప్ అండ్ డయాబెటిక్ స్పెషలిస్ట్ అండ్ లాక్టేషన్ కన్సల్టెంట్. సో మనం ఈరోజు వీడియోలో డీటాక్సిఫికేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా మందికి డీటాక్సిఫికేషన్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఫేస్ చేస్తున్నారు నా హాస్పిటల్లో. ఎందుకు అని అంటే, మేడం మార్నింగ్ టైం నేను గ్రీన్ టీ తాగుతున్నా, లెమన్ టీ తాగుతున్నా, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నా, అయినా కూడా నాకు ఎలాంటి రిజల్ట్ రావట్లేదు అనేసి చెప్తున్నారు అనమాట. అసలు డీటాక్సిఫికేషన్ అంటే కేవలం మార్నింగ్ ఒక డ్రింక్ తాగడం మాత్రమని ఎవరు చెప్పారు? అసలు మీకు డీటాక్సిఫికేషన్లో ఫ్రమ్ హెడ్ టు టో చాలా విషయాలు పాటించాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో మేజర్గా ఏంటి అంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉంటాం. పొల్యూషన్ ఇన్ ద సెన్స్ బయట ఎన్విరాన్మెంటే కాదు, లోపలికేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. లైక్ జంక్ ఫుడ్, అన్నెసరీ ఫుడ్ అండ్ లైక్ హైలీ షుగరీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ముందు వాటిని స్టాప్ చేయాలి డీటాక్సిఫికేషన్ అనగానే. అండ్ దాంట్లో మేజర్గా అసలు ముందు స్టెప్ నెంబర్ 1 మనం ఏం ఫాలో అవుతాము అంటే ఫిజికల్ యాక్టివిటీలో మనం చక్కగా మన స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసుకుంటాము, క్యాలరీస్ బర్న్ చేస్తాము అండ్ వీ విల్ స్వెట్ ఎ లాట్ అనమాట. సో ఇలా చెమట ద్వారా మన లోపల ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేసుకుంటాము. ఇది స్టెప్ నెంబర్ 1 మన డిటాక్సిఫికేషన్లో. మా స్టెప్ నెంబర్ 2 ఏంటి అంటే మన బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ ద సెన్స్ మీకు చెప్పినట్టుగానే ఎప్పుడు తక్కువ క్వాంటిటీ కాదు, ఇట్స్ లైక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనమాట. సమపాలనలో ఏ రకాల ఆహార పదార్థాలు ఎంత పోషణగా తీసుకోవాలో, లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని మన ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కవరప్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి మనకి అని అంటే మన స్లీప్ సైకిల్. సరిపడినంత చక్కగా నిద్రపోతున్నామా లేదా, ఎంత నిద్రపోతే అంత బాడీ రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి మేక్ ష్యూర్ మీ స్లీప్ సైకిల్ మినిమం 6 to 7 hours అయినా ఉండేలాగా చూసుకోండి. అండ్ అదర్ ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే మీ లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట. లైక్ స్ట్రెస్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే మెంటల్గా పీస్ఫుల్గా ఉంటున్నారా లేదా, లేదంటే యాంగ్జైటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా మీరు రిజాల్వ్ చేసుకోవాలి బై డూయింగ్ సమ్ మెడిటేషన్ ఆర్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనమాట మీకు తెలిసినట్టు. అండ్ అదర్ థింగ్ ఏంటి మనకి లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే హైడ్రేషన్. సో అన్నీ చేస్తాం కానీ సరిపడినంత హైడ్రేషన్ లెవెల్ అయ్యాక చాలామంది ఏంటంటే డైట్ని క్విట్ చేయడమో, డీటాక్సిఫికేషన్లో మధ్యలో మిడిల్ డ్రాప్ అవడమో చేస్తారు. హైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎనీ డీటాక్సిఫికేషన్ సరిపడినంత వాటర్ ఇంటేక్ అయితే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అవుతారో అప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ బాడీ డీటాక్సిఫై అయ్యింది అని చెప్తాము. అర్థమవుతుందా? దాంట్లో కూడా మేజర్గా ఏంటి, మీరు చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఐటమ్స్ లైక్ మనకి ఎలాంటివి చక్కగా గ్రీన్ టీ లాంటివి కానీ, అల్లం వెల్లుల్లిపాయలు కానీ, లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి ఏమైనా మీరు తీసుకుంటున్నారా లేదా, ఇవనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. వన్స్ మీరు ఇవన్నీ చక్కగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారు అని అనుకున్న పని అయితే దెన్ రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే ఉంటుంది. నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? సో ఫర్ ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మీ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.